గతంలో ఎన్డీఏ ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారంగా వారిచ్చిన ఆదేశాల మేరకు ప్రజలకి భవన నిర్మాణ కార్మికులకి ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సుదినం గ్రామీణ ప్రాంతంలో కానీ అలాగనే టౌన్ ప్రాంతంలో కానీ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పని కల్పించే వారికి ఈ ఉచితంగా ఇసుక ఇవ్వడం మూలంగా వర్క్మెన్షిప్ పెరుగుతుంది. మనందరికీ కూడా మనకు తెలిసి గతంలో ఇంత ఇబ్బంది పడ్డామని. గత ప్రభుత్వంలో ఇసుకను కూడా దోసేసి ఎవరికి కూడా అందుబాటులో లేని రేట్లు పెట్టి అందరికీ నరకం చూపించింది వైసీపీ ప్రభుత్వం. అలాగనే మన నియోజకవర్గంలో ఇసుక అనేది మాఫియా కింద మారిపోయింది. ఇక్కడ గైబ్నాడ్ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఇటు డిపార్ట్మెంట్ కానీ మీడియా సోదరులు కానీ అందరికీ తెలుసు ఏం జరిగిందని. ఇవాళ దాన్ని ఆదేశాల ప్రకారంగా సిస్టమేటిక్గా ఇవాళ ప్రారంభిస్తుంది. రీచుల ద్వారా మనకి 3 రీచులు కట్టడం జరిగింది. దానిలో ఆ రీచులకి ఎవరు వస్తే వాళ్ళకి ఇసుక ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తుంది. భవన కార్మికులందరికీ కూడా మంచి రోజులు ఇవాళ నుంచి గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అనేది శుభసూచకం. సామాన్య గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఇసుక లేక చిన్న చిన్న రిపేర్లు కానీ లేకపోతే ఇల్లు కట్టుకుందామనే ఆశ ఉన్న వ్యక్తులు కానీ కట్టుకోలేని పరిస్థితిలో ఉండడం మూలంగా ఇవాళ ఇచ్చిన ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో కానీ దేశంలో కానీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఇవాళ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగనే పార్టీ విషయానికి వస్తే గైబ్నాడ్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతం మండల లెవెల్లో ఉన్న నాయకులు కూడా దోపిడీ కార్యక్రమాలు నిన్న పత్రికా సోదరులు ఇచ్చారు. భూమి దోచేస్తున్నారు. ఒక ఎక్సార్ట్మెంట్ వెనక్కి 4 ఎకరాలు 80 సెంట్లు ఇస్తే 15 ఎకరాలు దోపిడీ. మండలాల్స్లో ట్రాక్టర్ ఉంటే